పేరు కొట్నాన్ రవి, ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడిని. సో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద గతంలో కమిషన్ వేయడం జరిగింది. సో ఆ కమిషన్ నిన్నటి దినాన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ మేము పరిశీలించాము. ముందుగా ఈ కమిషన్ని త్వరితగతిన వేసి ఇంత త్వరితగతిన రిపోర్టు తీసుకొచ్చి వర్గీకరణపై మంచి బాటలు వేసినటువంటి మహనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం. కానీ లాస్ట్ టైం ఏదైతే జరిగిందో తప్పు, 1999లో వర్గీకరణ జరిగినప్పుడు రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా కమిషన్ 1% రిజర్వేషన్ అని చెప్తుంది, న్యూస్ పేపర్స్లో అవే వచ్చాయి. 1% సిఫారసు చేసిందని. ఈ 1% రిజర్వేషన్ వల్ల మేము అన్యాయానికి గురి అవుతున్నాము అని చాలా స్పష్టంగా గతం 24 నుంచి మేము చేసే పోరాటం కూడా అదే. లాస్ట్ టైం రోస్టర్ చూసినట్లయితే 1% రిజర్వేషన్ మాకు ఇచ్చారు, ఆ 1% ఉమెన్కి ఇచ్చారు. అంటే ఆర్టికల్ 341 ప్రకారం దశాబ్దాల క్రితమే మీ ఎస్సీలుగా గుర్తించబడిన మేము పురుషులు కావడం వల్ల ఎస్సీ నుంచి ఎస్సీ జాబితా రిజర్వేషన్ నిరాకరించబడింది. ఇది ఎక్కడ రాజ్యాంగం సార్? ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అంటే ఆయన పురుషుడు కాబట్టి ఆయనకి రిజర్వేషన్ చెల్లదని ఉందా? 1999 నుంచి 2004 వరకు ప్రతి యువకుడు ప్రతి ఒక్కడు యూనివర్సిటీలో సీట్లు లేక, ఉద్యోగ అవకాశాలు లేక తల్లడిల్లిపోయారండి. 1999 నుంచి 24 వరకు ఆ వర్గీకరణ వల్ల. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? సరే ఇప్పుడైనా కానీ న్యాయమైన వర్గీకరణ జరుగుతుందని భావించాం. కానీ ఇప్పుడు కూడా మీరు 1% రిజర్వేషన్ అంటున్నారు. ఇది ఎక్కడ సార్? మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు 2 నుంచి 5% రిజర్వేషన్ మేము అడిగాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏం చెప్పిందంటే ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదో, ఇంతవరకు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వారికి రిజర్వేషన్ ఫలాలు కల్పించమని చెప్పింది. ఆర్టికల్ 16(4) కూడా పరిగణలో తీసుకోమని చెప్పింది. ఎవరైతే నిరక్షరాస్యత ఉందో, ఎక్కడైతే సమాజం వెనుకబడతానం ఉందో వెనుకబడతానం ఆధారంగా ఇవ్వమని చెప్పింది. కానీ ఇక్కడెక్కడ వెనుకబడతానం ఆధారంగా ఇచ్చినట్టు ఏం కనిపించట్లేదు. మీరంతా ఏదో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లకు లోనే ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. రిపోర్ట్ అయితే మాత్రం మాకైతే సంతృప్తికరంగా లేదు. సో మేము కోరుకుంటుంది అంటే 2% నుంచి 5% రిజర్వేషన్ మాకు పెంచండి. అలా పెంచడం వల్ల ఏంటంటే మాకు మహిళకి రిజర్వేషన్ వస్తుంది, పురుషుడికి రిజర్వేషన్ వస్తుంది. మేము కూడా మాలమాదిగలతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము ప్రధాన డిమాండ్ మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వర్గీకరణ చేయండి.